విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో ఉన్న శ్రీ 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 ఎల్లారమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి పాల్గొన్నారు. ఎల్లారమ్మ తల్లి తీర్థ మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి అని ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి తెలిపారు. అధికారులను ఉద్దేశించి ముఖ్యంగా పోలీసు అధికారులు శాంతి భద్రతలపై గట్టి దృష్టి పెట్టాలని, వేసవికాలం మొదలవుతున్న కారణంగా మంచినీరు సదుపాయాలు అందించాలని, దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. భక్తులకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ కల్పించాలని, ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఎస్కోట విజయనగరం డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను గరిష్టంగా వినియోగించాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్లారమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా పేర్కొన్న లలిత్ కుమారి వీఐపీ దర్శనాల ఏర్పాట్లను ఇష్టారాజ్యంతో కాకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డిజైన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే మన ఆల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్, అలాగే శానిటేషన్కి సంబంధించి పంచాయతీ ఈఓ, మెడికల్ అండ్ హెల్త్ మనం ప్రోగ్రాంలో చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కూడా వచ్చుంటారని నేను అనుకుంటున్నాను. వాటర్ సప్లై విలేజ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి పంచాయతీ 23, 24, 27, 26 2 కోట్ల బాధ్యత పడి వాటర్ సప్లై అనేది పంచాయతీలో ఆర్డబ్ల్యూఎస్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. పండుగ ఇక్కడ కొన్ని వేల మంది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా పండగకి కుటుంబ సభ్యులు వస్తారు కనుక వేలంలో మనకి పండుగ జరుగుతుంది కనుక ఆనవాయితీ మనందరికీ తెలిసిన విషయమే అయినా బాధ్యత పడాలి. అలాగే పంచాయతీ లైటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. రాత్రి లైట్ వేయడానికి కళాల్లో మేమేమో డైరెక్ట్గా గవర్నమెంట్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పంచాయతీకి నిధులు 14-15 జనరల్ ఫండ్స్ అందజేస్తుంటే అసలు లైట్లు కూడా పట్టించుకోకపోతే పబ్లిక్కి మనం సర్వీస్ ఇవ్వాలి. అది మర్చిపోతున్నారా? అఫీషియల్గా మీ పని బాబు చేసుకోవాలి కదా పంచాయతీ. నేను ఏం చెప్పాను, నాకైనా చేయలేకపోతే మీరు జిల్లాలో ఏ ప్రజాప్రతినిధిగా చేయలేదు. అందుకే నేను మీకు పర్సనల్గా చెప్పేది ఏంటంటే మీరు పాస్ జోన్కి ఈసారి వెళ్తారు. ఎంఆర్ఓ గారికి నేను మాట్లాడి ఒకసారి జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి ఎంఆర్ఓ గారు పాస్ సంగతి చూసుకుంటారు. మీరు ఆ తల్లి పండగ వేడుకల్లో మన ఉత్సవ కమిటీ కూడా కమిషనర్ గారు ఇవాళ మనకి లిస్ట్ వచ్చేస్తుంది. అందులో ఉన్న ఉత్సవ కమిటీలో ఉన్న కమిటీ సభ్యులు తమరు ఇక్కడ కూటమి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా రావు గారు మీకు విన్నట్టే ఉంటారు. హెల్ప్ఫుల్గా మీకు పూర్తిగా మన యూత్గా పరంగా ఉన్న మన ఉత్సవ కమిటీలో ఫస్ట్ పేరు మన పెద్దది. మరి పెద్దతో పాటు కమిటీ ఎవరైతే ఉన్నారో అందరూ బాధ్యత పడాలి. నేను మన పర్సనల్ రిక్వెస్ట్ మన మినిస్టర్ గారు ఉంది. అలాగే మనకి తీర్థంలో సార్ ఈవో గారు, మన ఎస్ఐ గారు, డిపార్ట్మెంట్ టీం అంతా వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టారు. మన ఎస్ఐ గారికి నేను పర్సనల్గా రిక్వెస్ట్, బాబు మీరే ప్రధాన పాత్ర, భక్తులు అందరికీ కూడా ఆ రవాణా సౌకర్యం ఎక్కడెక్కడైతే మీరు చూపించే టీం అంతా తీసుకోండి. మీరు స్కెచెస్ తీసుకుంటే